నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్విని డీటెయిల్ చూస్తే వరంగల్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నామన్న ఆయన అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ ఏడాది 205 మంది లొంగిపోయినట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు 25,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా తమ సహకారం ఉంటుందని, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఐజీ చంద్రశేఖర్. వరంగల్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నామన్న ఆయన అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ ఏడాది 205 మంది లొంగిపోయినట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు 25,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా తమ సహకారం ఉంటుందని, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఐజీ చంద్రశేఖర్. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. చిరారవి చెప్పండి, వరంగల్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిసింది. ఇక పూర్తి అప్డేట్స్ ఏంటి దీనిపైన? పర్వీన్, ఇప్పటికే ఏదైతే తెలంగాణ ఆంధ్ర చల్చిదిగడ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధానంగా దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే ఒక రకంగా భారత సైన్యం ఏదైతే అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా పోలీస్ బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టల చుట్టూ మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో అవి తను మొత్తం ఏదైతే కర్రెగుట్టల చుట్టూ పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా దాదాపు 200 సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కర్రెగుట్టలు అనేటువంటి, దాదాపు 3 రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా ఉంటుంది. అయితే ఈడ ప్రధానంగా పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా ఏదైతే కర్రెగుట్టలను దాదాపు 200 సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాదాపు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఎప్పటికే ఏదైతే డ్రోన్ల సహాయంతో 3 హెలికాప్టర్ల సహాయంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొత్తం కూడా చర్చ చేస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో పోలీసు భద్రతా బలగాలు మావోయిస్టుల మీద కాల్పులు జరపడం జరిగింది. రెండు గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఖాళీ చేయించారు. దాంతోపాటుగా కాంకేరు జిల్లా అంటే కర్రెగుట్టలు దగ్గరగా ఉన్నటువంటి కాంకేరు ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇప్పటికే ఏదైతే వారందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. అంటే ఆ రహదారులు మొత్తం కూడా మూసివేయడం జరిగింది. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఏదైతే ఒక యుద్ధం జరుగుతుంది, కర్రెగుట్టల దగ్గర యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే హిడ్మాని పోలీసులు టార్గెట్గా చేసుకున్నారు. అంటే హిడ్మా దళం అనేటువంటిది ఏదైతే మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్గా ₹1 రివార్డు ఉన్నది. అయితే ఆ కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మావోయిస్టులు ఏదైతే దాదాపు 2000 మంది మావోయిస్టులు ఆ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్టు అట్లాగే డ్రోన్ల సహాయంతో కనుగొన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా మొత్తం కూడా ఇప్పటికే భద్రతా బలగాలు మొత్తం కూడా బాంబు స్క్వాడ్స్ తోటి ఎక్కడెక్కడైతే LED బాంబ్స్ అమర్చారో వాటిని నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఎక్కడా కూడా పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకొని దాదాపు 10,000 మంది పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టల చుట్టూ దిగ్బంధనం చేశాయి. కర్రెగుట్టలు మొత్తం దిగ్బంధనం చేసి ఏదైతే బాంబులను నిర్వీర్యం చేసుకుంటూ హెలికాప్టర్ల ద్వారా మొత్తం కూడా మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ఇప్పటికే ఏదైతే ఆ కార్యక్రమం గత 3 రోజుల మట్టి కర్రెగుట్టల చుట్టూ మొత్తం మోహరించి ఉన్నాయి. ఇప్పుడే అయితే ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం కూడా కర్రెగుట్టల్ని మొత్తం కూడా చర్చ చేస్తున్నారు. ఎక్కడ LED బాంబులను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు భద్రతా బలగాలు వెళ్తున్నాయి. మొత్తం కూడా ఏదైతే మావోయిస్టులు లొంగిపోండి, లేదంటే మీరు ఖచ్చితంగా ఏదైతే ఎన్కౌంటర్ చేస్తామని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం యుద్ధ మేఘాలు కమ్ముకొని ఒకవైపు యుద్ధం జరుగుతున్నది. అక్కడ ఏదైతే ప్రధానంగా పోలీసులు కాల్పులలో ప్రధానంగా మా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులలో 4 ఇప్పటికే చనిపోయి ఉన్నారు. అయితే ఏదైనప్పుడు కూడా మరింత మంది ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. దాంతోపాటుగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఎక్కడికి ఎవరు కూడా ఆ కర్రెగుట్టల చుట్టూ ఎవరు కూడా సంచరించొద్దని చెప్పేసి ఇప్పటికే ఏదైతే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కూడా చెప్పడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా మావోయిస్టుల మధ్య భద్రతా బలగాల మధ్య ఒక యుద్ధం జరుగుతున్నది. అయితే ఎప్పటికే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి మావోయిస్టులు మేము లొంగిపోతాము, అట్లాగే ప్రధానంగా చర్చలు జరపండి మాతోటి అని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పటికి 3 సార్లు కూడా మేము ఏదైతే చర్చలు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం జరిగింది మావోయిస్టులు. అయితే మావోయిస్టులు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపుని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ అట్లా కేంద్ర హోంశాఖ మంత్రి కానీ మిగతా సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఏదైనప్పటికి కూడా దీని నుంచి పెద్ద ఎత్తున మేధావుల నుంచి అట్లాగే శాంతి అంటే ప్రధానంగా పీస్ కమిటీ ఒకటి ఏర్పడ్డది. దేశంలో వివిధ మేధావర్గాలతో ఒక పీస్ కమిటీ ఏర్పడ్డది. ఆ పీస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ తక్షణమే ఏదైతే కర్రెగుట్టల నుంచి ఏదైతే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు వెనక్కి రావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని హననం చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల్ని ఏరివేత పేరుతోటి ఎన్కౌంటర్ చేయటం కానీ తక్షణం ఆపుచేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి చంద్రకుమార్ ప్రకటించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ యొక్క వెంటనే ఈ భద్రతా బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి, పీస్ కమిటీ ఏర్పడాలి. ప్రధానంగా చర్చలు అనేటువంటి ఆ రెండు అంటే ప్రధానంగా మావోయిస్టులకు కానీ అట్లాగే భద్రత కేంద్ర ప్రభుత్వానికి కానీ 2 వైపులా ఒక శాంతి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తక్షణమే చర్చలు జరపాలని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా కోరడం జరిగింది. ఏదైనప్పటికి కూడా ఏదైతే దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతగా ముప్పుగా పరిగణించినటువంటి ఏదైతే మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా 2025 మార్చి నాటికల్లా లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో కర్రెగుట్టలో ఉన్నటువంటి
హిడ్మాన్ ఏదైతే ఉన్నారో హిడ్మాన్ నేతృత్వంలో ఉన్నటువంటి దళాలని మొత్తం కూడా మట్టుపెట్టి ప్రధానంగా మావోయిస్టులు లేకుండా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మొత్తం దాదాపు 10,000 బలగాలు మొత్తం కూడా ఏదైతే కర్రిగుట్టల చుట్టూ ఉన్నటువంటి మొత్తం భద్రతా బలగాలు మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా ఏదైతే బాంబులతోటి స్కాళ్లతోటి అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ సహాయంతో డ్రోన్ల సహాయంతో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారని వెతికెతికి పట్టుకొని మొత్తం కూడా వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. యుద్ధం కూడా జరుగుతుంది, అక్కడ మావోయిస్టులకి పోలీసుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ యుద్ధ మేఘాలు ఆగాలి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా శాంతి చర్చలు జరపాలి, యుద్ధాన్ని ఆపాలని ఒకవైపు ప్రధానంగా మేధావులు కోరుతుంటే, రెండో వైపు మాత్రం ప్రభుత్వం మాత్రానికి ఏరివేత లక్ష్యంగా లొంగిపోండి ఆయుధాలతోటి మీకు శాంతి చర్చలు అట్లాంటివి ఏమి లేవు, లొంగిపోండి, లేదంటే లొంగిపోతే ఖచ్చితంగా మీకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అందులో భాగంగా